నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర. వెల్కమ్ టు కామనా లైబ్రరీ. కోల్కతాలో జరిగినటువంటి ఒక డాక్టర్ రేప్ అండ్ మర్డర్ ఉదంతం గురించి, సుప్రీంకోర్టులో జరుగుతున్నటువంటి ప్రొసీడింగ్స్ గురించి కూడా మన కామనా లైబ్రరీ మిత్రులు చాలామంది అడుగుతూ ఉన్నారు. క్లుప్తంగా చెప్పండి, అసలు ఈ కేసు విషయంలో సత్వర న్యాయం జరగకపోవడానికి కారణం ఏంటి? సుప్రీంకోర్టే సోమోటోగా ఈ కేసును తీసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? కపిల్ సిబాల్ లాంటి సీనియర్ న్యాయవాది కూడా వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ని ఎందుకు డిఫెండ్ చేస్తూ ఉన్నారు? సిబిఐ ఇన్వాల్వ్ అయిన తర్వాత, సిఐఎస్ఎఫ్ లాంటి భద్రతా బలగాలు లాంటివి వచ్చిన తర్వాత కూడా మమతా బెనర్జీ ఆమె హోమ్ మినిస్టర్గా ఉండి, ఆమె హెల్త్ మినిస్టర్గా ఉండి, ఆమె చీఫ్ మినిస్టర్గా ఉండి, ఆమె తిరిగి ర్యాలీలు తీస్తూ ఉన్నారు, ఎవరికి అగెనెస్ట్గా అడుగుతూ ఉన్నారు. సరే, అండ్ ఇలాంటి వాటికి సొల్యూషన్స్ ఏముంటాయి అనేటువంటిది. గతంలో ఇక్కడ తెలంగాణలో కూడా రేప్ అండ్ మర్డర్ జరిగినప్పుడు కూడా, నిర్భయ లాంటి ఘటనలో కానీ, లేకపోతే రకరకాల అంశాల్లో కూడా మనం చర్చించుకున్నాం మన ఛానల్ వేదికగా. సింపుల్గా మాట్లాడుకుంటే, రేపిస్టులు అన్న వాళ్ళు ఎక్కడి నుంచో పుట్టరు, మన సమాజంలోనే పుడతారు, సామాన్యమైన తల్లిదండ్రులుగా పుడతారు. అట్లాంటి ఒక పర్సెప్షన్ వాళ్ళకి డెవలప్ కూడా మన సొసైటీ నుంచే తయారవుతుంది. నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, అంటే మనందరికి అర్థమయ్యే భాషలో మాట్లాడుకుంటే, మన ఇళ్లలో పెంచినప్పుడు కూడా మేనమావలో, చుట్టాలో, పక్కాలో ఎవరో ఒకరు, నీకేంటారు మగోడు, నువ్వు గోచి కొట్టెట్టుకునైనా బతుకుతావు, గోచి పెట్టుకునైనా బతుకుతావు, సొసైటీలో నీకు పెద్ద ప్రాబ్లం ఉండదు, ఆడదు కదా, దానికంటూ ఒక ఐ చేతిలో పెట్టాలి, ఒక మగోడు ఉండకపోతే దాన్ని బతికి ఎలా తీస్తుంది అంటే, ఇండివిజువాలిటీ ఆఫ్ ఎ విమెన్ అనేది మనం పుట్టి పెరిగిన వాతావరణం నుంచి కట్టేలు చేస్తాం. మన అక్కల విషయంలోనో, చెల్లెల విషయంలోనో, తల్లుల విషయంలోనో, మహిళ ఒంటరిగా వెళ్తే అభద్రతే, ఖచ్చితంగా అభద్రతే అనేటువంటి భావాన్ని చిన్నప్పటి నుంచి నూరు పోస్తాం. ఇక్కడ ఆడదానికే మనం నూరు పోయడం అనేది కదా, ఆడపిల్లకి నూరు పోయడం అనేటువంటిది కాదు, మగోడికి కూడా మనం చెప్తూ ఉంటాం పక్క నుంచి. ఏంటంటే నువ్వు ఏం చేసినా సొసైటీలో నీకు యాక్సెప్టెన్స్ ఉంటుంది అనేటువంటిది చెప్తూ ఉంటాం. సో బోత్ ద వేస్లో మనమే ఈ రకమైనటువంటి డిస్క్రిమినేటివ్ మైండ్ సెట్ని నింపుతాం. ఆడది అంటే ఈ నోషన్, మహిళ అంటే ఈ నోషన్, మగోడు అంటే ఈ నోషన్. ఎంత చదువుకున్న వాళ్ళైనా, ఇప్పుడు ఈ కేసు చేస్తున్నటువంటి చాలామంది ఉన్నతాధికారులు కోల్కతా కేసులోనే కాదు, మన తెలంగాణలో జరిగిన రేప్ కేసే కాదు, ఆంధ్రప్రదేశే కాదు, దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ దేశాల్లో మహిళని ఎంత చదువుకున్నటువంటి ఆఫీసర్ అయినా చూసేటువంటి కోణం, ఈ అమ్మాయి గాడికి ఏమైనా పాత సంబంధం ఉందా, ఏదైనా అక్రమ సంబంధం ఉందా, లేదా అమ్మాయి తాగిన మైకల్లో ఏమైనా నేను రెచ్చగొట్టిందా, ఏమైనా బట్టలు అబ్సీన్గా వేసుకుందా, ఇలాంటివి ఫస్ట్ చర్చకు వచ్చిన తర్వాతే అయ్యో పాపం అనేటువంటిది లాస్ట్ చర్చకు వస్తుంది, ఫస్ట్లో ఎక్కడ రాదు. కోల్కతా రేప్ కేసు విషయంలో కూడా ఎన్నో ఉదంతాలు, ఎన్నో విపరీతాలు. మమతా బెనర్జీ అనేటువంటి వ్యక్తి ప్రజల్లో వస్తున్నటువంటి అవుట్రేజ్ని చల్లార్చడం కోసం, రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం చేసిన ప్రయత్నాలే మనకు ఎక్కువ కనబడతాయి తప్ప చిత్తశుద్ధి కనపరిచింది ఎక్కడా కనపడదు. ఈ ఆర్జే కర్ అనేటువంటి హాస్పిటల్కి సంబంధించినటువంటి ఆ ప్రిన్సిపల్ లేకపోతే డీనో, అతను సంబంధం లేకుండా సెలవుల మీద పంపడం అయితేనే, ఆయనే వెళ్ళడం అయితేనే, ఎవరైతే ఈ రేప్ అక్యూజ్డ్ అని చెప్తున్నటువంటి వ్యక్తి ఉన్నారో అతనికి సంబంధించినటువంటి నేపథ్యం అయితేనే, 3-4 సార్లు గతంలో పెళ్లి చేసుకోవడం, చేసుకున్నటువంటి పెళ్ళిళ్ళన్నీ కూడా హింసాత్మకంగానే ఎండవడం, అయినప్పటికీ కూడా అతను వెస్ట్ బెంగాల్కి, కోల్కతాకి సంబంధించినటువంటి పోలీస్ సర్వీసెస్లో సివిక్ వాలంటీర్గా అతనికి అవకాశం దొరకడం, పోలీస్ అధికారులతో అతనికి కొన్ని సత్సంబంధాలు, భార్యత సంబంధాలు, హాస్పిటల్లో అయితే అన్నీ తానే, అంటే ఆఫ్టర్ ఆల్ అక్కడ ఒక సెక్యూరిటీకి సంబంధించినటువంటి వింగ్లో ఉంటా అన్నీ తానే నడిపించగలిగేటువంటి పలుకుబడి ఎలా వచ్చిందంటారు అనేటువంటి ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి పెద్దల ప్రసన్నం కోసం, వాళ్ళ చీకటి జీవితాల కోసం ఇతను సహకరించినటువంటి ఉదంతాలు ఏమన్నా ఉన్నాయనేటువంటి దాని మీద కూడా ఆరా తీయమని ఆందోళన చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి డీన్ కానించి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ కానించి చాలామందికి ఇతను తలలో నాలికేయడంటే ఏమి రంకు భోగోతాలకి ఇతను సహకరించాడు అనేటువంటిది, అంటే వాళ్ళకి ఏదైనా అపీజింగ్గానో ప్లీజింగ్గానో వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ దొరికితేనే కదా ఇతనికి ఆ రకమైనటువంటి యాక్సెస్ ఇవ్వగలుగుతారు అంత పెద్ద హాస్పిటల్. అయితే మరి సుప్రీంకోర్టు ఎందుకు దీని విషయంలో తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంది బిగినింగ్ నుంచి అంటే, సుప్రీంకోర్టు మొట్టమొదటిగా ఇది సుమోటోగా తీసుకున్నప్పుడు అసలు పనిచేసే చోటే మహిళలకి భద్రత లేకపోతే మరి భద్రత మనం ఎక్కడి నుంచి కల్పిస్తున్నట్టు, రాజ్యాంగం ఎక్కడ పనిచేస్తున్నట్టు లాంటి వ్యాఖ్యలు చేసింది. ఇంకో రేప్ జరిగేదాకా కూడా గ్రౌండ్ లెవెల్లో ఉద్యోగాలు చేసే చోట మహిళలకి సెక్యూరిటీ కల్పించేటువంటి నామ్స్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందిస్తాయా లేవా అనేటువంటి వ్యాఖ్యలతో మొదలైనటువంటి సుప్రీంకోర్టు విధానం
ఈరోజు అంటే 4-5 వారాల తర్వాత సుప్రీంకోర్టు ఏమని మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ అమ్మాయిని పోస్ట్ మార్టంకి పంపించినప్పుడు, ఒక బాడీ ఏదైనా రేప్కి గురైనా మర్డర్కి గురైనా పోస్ట్ మార్టంకి పంపించేటప్పుడు ఆ పోస్ట్ మార్టం కార్డ్ అనేటువంటిది ఉంటుంది కదా, శవంతో పాటు దొరికినటువంటి బిలాంగింగ్స్ ఏంటి, ఆ అమ్మాయి ఫోనా, బ్లూటూతా, ఇయర్ రింగ్సా, చెప్పులా, బ్యాగా, వ్యాలెట్టా, ఆ అమ్మాయి బట్టల, ఏం బిలాంగింగ్స్తో పాటు ఈ బాడీని పోస్ట్ మార్టంకి పంపించారనేటువంటి ఆ పోస్ట్ మార్టం కార్డ్ ఏది, ఆ కార్డు అలా సుప్రీంకోర్టుకు వచ్చినటువంటి ఫైల్లో మిస్ అయిందని కపిల్ సిబాల్ గారిని కానీ, అలాగే మెహతా గారు ఎవరైతే రిప్రజెంట్ చేస్తానో సొలిసిటర్ జనరల్ ఆయన్ని కానీ అందరినీ కూడా అడుగుతూ ఉన్నారు. సరే వారు అప్పటికి అది రికార్డు మీద లేదని చెప్పినప్పుడు త్రిసభ్య ధర్మాసనం, చంద్రచూడ్ గారితో పాటు ఉన్నటువంటి త్రిసభ్య ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలే చేసింది. అదే పోస్ట్ మార్టానికి బాడీని పంపించినప్పుడు ఆ బాడీకి సంబంధించినటువంటి కార్డు ఏ బిలాంగింగ్స్తో పంపించారనేటువంటిది లేదు అంటే ఏదో కాన్స్పిరసీ మాకు కనబడుతుందని అనుమానాలు బలపడుతున్నాయని చెప్పడం జరిగింది. సిబిఐ పర్సనల్స్కి ముందు రోజు 8 నుంచి నెక్స్ట్ రోజు 11 దాకా ఇవ్వాల్సినటువంటి ఫుటేజెస్సో, లేకపోతే అదే రోజు ఉన్నటువంటి కొన్ని 4-5 గంటల పాటు ఫుటేజెస్సో ఇచ్చారని అడిగితే లేదు, ముక్కలుగా మాకు ఒక 27-28 నిమిషాల వీడియో బిట్లు మాత్రమే మాకు దొరికినాయని చెప్పడం కూడా సుప్రీంకోర్టు ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచింది. ఇక్కడ రకరకాల అంశాల మీద మాట్లాడుతూనే జూనియర్ డాక్టర్లను కూడా ఈ అవుట్రేజ్ అనేటువంటిది, హర్తాల్స్ అనేటువంటివి చేస్తూ సామాన్య ప్రజలకి, అంత పెద్ద ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేటువంటి సామాన్య ప్రజలకి ఇబ్బంది కలిగించద్దు. స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఎఫిడవిట్ ప్రకారం ఈ జూనియర్ డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల 22-23 మంది చనిపోయారని చెప్తున్నారు. కాబట్టి సీనియర్ డాక్టర్లు ఉంటే సరిపోదు, మీరు కూడా మీ వర్క్ని ఇదే రోజు సాయంత్రం 5 మీరు వెళ్ళండి, లేదంటే గవర్నమెంట్ మీ మీద తీసుకునేటువంటి డిసిప్లిన్ రియాక్షన్స్కి ఎవరిని బాధ్యులు చేయొద్దు అని చెప్పింది. ఖచ్చితంగా ఆందోళన తెలియచేయచ్చు, అది వీకెండ్లో ఒక రోజు పెట్టుకునో ఒక కార్యక్రమం పెట్టుకునో చేయొచ్చు. ఆల్రెడీ ఇది దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా చర్చనీయమైనటువంటి అంశం ఇది నేషనల్ ఇంటిగ్రిటీని ఇక్కడ స్థానికంగా దెబ్బతీస్తుంది లేనటువంటి సంగతి ఖచ్చితంగా చర్చించవచ్చు. కానీ నేషనల్ ఇమేజ్ని మాత్రం, భారతదేశానికి సంబంధించినటువంటి ఇమేజ్ని మాత్రం దెబ్బతీసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి స్ట్రిక్ట్ రూల్స్ ఫార్ములేట్ చేయాలని చెప్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటే గడిచినటువంటి ఒక 15 సంవత్సరాలుగా తెలంగాణలో జరిగినటువంటి కేసు, లేకపోతే ఢిల్లీలో జరిగినటువంటి కేసు నాకు తెలిసి 2012 నుంచి 2012, 2018, 19, 20లో నెక్స్ట్ హత్రాస్లో జరిగినటువంటి ఒక దళిత మహిళ మీద జరిగినటువంటి దాడికి సంబంధించి ఇలా మనం తెలిసి అయితే 5-6 సార్లు అయితే మనం తిరుగుబాటును చూస్తుంటాం. జనాల నుంచి విపరీతంగా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసేటువంటి పరిస్థితి చూస్తుంటాం. తెలంగాణలో అయితే తప్పించుకున్నారు అనేటువంటి ఒక ఉద్దేశంతో అప్పుడు ఏకే ఖాన్ గారి యొక్క సారథ్యంలో అనుకోండి, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్ ఎన్కౌంటర్ అనేటువంటి జరిగింది నిందితుల మీద. మరి ఎన్కౌంటర్ జరిగినప్పటికీ కూడా ఆ భయాలు తొలగిపోయినాయి అంటే ఎన్సీఆర్బీ డేటా, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా అలా లేదు. రోజువారీ జరిగే రేపులు జరుగుతూనే ఉన్నాయి. కానీ రిపోర్ట్లు మాత్రం కొన్నిట్లో సంచలనాలకు గురైనప్పుడు రిపోర్టింగ్ జరుగుతుంది. న్యూస్ మీడియా ఛానల్స్లో, సోషల్ మీడియాలో కానీ చాలా రేప్ కేసులు అడ్రస్కి గురవ్వవు, సోషల్ ప్లాట్ఫామ్స్ మీద అడ్రస్ కాబడవు. మరి ఇందులో ఉన్నటువంటి లోటుపాట్లు అంటే అవును, కొన్ని ఫ్యాబ్రికేటెడ్ ఫేక్ రేప్ కేసెస్ 376 ఐపీసీ కింద కానీ, లేకపోతే ఇప్పుడు BNS 63 BNS కింద కానీ నమోదు చేయబడుతున్నప్పుడు కొంత గ్రావిటీ తగ్గి దుబియస్నెస్, 2 రకాల ఆలోచనలు రాలేనటువంటి పరిస్థితి ఉన్నది. పౌరులు బాధ్యతాయుతంగా చట్టాలను వాడాల్సినటువంటి పరిస్థితి, పోలీసులు బాధ్యతాయుతంగా కేసులు దర్యాప్తు చేయాల్సిన పరిస్థితి, కోర్టులు బాధ్యతాయుతంగా కేసుల మీద తీర్పులు వెలువరించాల్సిన పరిస్థితి, సామాన్యులు వాళ్ళ ఆలోచన విధానాలు బాగున్నప్పుడు బాగున్నటువంటి ఇతర సామాన్యులకి అర్థమయ్యేటట్టు వివరించాల్సిన పరిస్థితి. అంతా ఒక సమిష్టి కృషితో మాత్రమే ఇలాంటి వాటిల్లో సత్వర న్యాయం జరగడమే కాకుండా ఇలాంటి విపరీతమైనటువంటి చర్యలు, అంత తీవ్రమైనటువంటి గాయాలకు గురైనటువంటి అట్లాంటి భయానకమైనటువంటి సంఘటనలు జరగడానికి అవకాశం తగ్గుతుంది. పూర్తిగా ఎలిమినేట్ చేయడం అనేటువంటిది, ఎలాంటి మనుషులు ఎలా పుడతారో వాళ్ళ ఆలోచన ఎలా ఉంటే మనకు తెలియదు కదా. ఇదే వెస్ట్ బెంగాల్లో గతంలో ఎప్పుడు ఒక క్లబ్ డాన్సర్స్కి సంబంధించి ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆమె ఆల్రెడీ సగం బట్టలు వేసుకుని డ్యాన్స్లు వేసింది. అంతకుముందు మా వీధిలో ఒక 10 మంది తిరిగింది కాబట్టి 11వ కింద నేను అమ్మాయి మీద దాడి చేస్తే తప్పేంటని అడిగాడు. మన నోషన్ అది. మహిళ ఇండివిజువల్ చాయిస్తో జరిగినటువంటి ఉదంతాలు తీసుకుని అది 10 మందితో తిరిగినాడు 11వ కింద నాతో ఎందుకు రాదు అనేటువంటి ఒక అహంకారాన్ని జనరలైజ్ చేసి అమ్మాయి క్యారెక్టర్ అలా ఉంది కాబట్టి ఆ అమ్మాయి పట్ల ఏ తప్పు జరిగినా పర్లేదు అనేటువంటి దౌర్భాగ్యం, చాలా దౌర్భాగ్యం ఇది. అని నేను గతంలో చేసినటువంటి కేసులో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించాను. రాజ్ కేసులో రాజ్ ఎక్కడ వచ్చి అమ్మాయి గురించి అడిగినటువంటి ప్రశ్నలు జవాబు చెప్పకుండా మిగతా వాళ్ళని పెట్టి ఆ అమ్మాయి ఆడియో రికార్డ్స్ తీసుకొచ్చి
ఇదిగో ఈ అమ్మాయికి ఎంతమందితో ఒక ఇద్దరితో ముగ్గురితో అక్రమ సంబంధం ఉన్నదని నేను ఎస్టాబ్లిష్ చేయగలుగుతున్నాను కాబట్టి ఆ అమ్మాయి నేను 10 ఏళ్ళు వాడుకుని వదిలేయడంలో ధర్మం ఉంది అని తను దాన్ని మోరల్ టర్పిలిట్యూడ్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేయడాన్ని నేను ఖచ్చితంగా విభేదించాను. లావణ్య రాజస్థాన్ విషయంలో కూడా అదే విషయాన్ని నేను ప్రస్తావించాను. ఆ అమ్మాయి మస్తాన్ సాయితో మాట్లాడిన, చింటుతో మాట్లాడిన, అదిగో అది క్యారెక్టర్ లేని ఆడదు కాబట్టి క్యారెక్టర్ లేని ఆడదాన్ని నిరభ్యంతరంగా నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద వదిలేయచ్చు. అంతకుముందు రాజస్థానం చేసిన పక్క పెట్టండి, అలాంటి ఆడదంతా ఎలా ఉంటాడు, ఎలా ఉన్నాడు మరి అన్ని సంవత్సరాలు, అదే కదా చెప్పమని అడిగేది అతను. మనం ఒక మోరల్ జడ్జిమెంట్ చెప్తూ ఉంటాం. అఫ్కోర్స్ కోర్టుల మోరల్ జడ్జిమెంట్లు తీసుకోవనుకోండి, కోర్టులు తీసుకునేటువంటిది నిజంగానే పడుపు వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే, ఒళ్ళు అమ్ముకుని జీవించేటువంటి మహిళ అయినా సరే, మీ వాడికి భాషలో చెప్పాలంటే ప్రాస్టిట్యూట్ అయినా సరే, అట్లాంటి అమ్మాయి పట్ల ఏదన్నా కూడా అగాధం జరిగితే, గతంలో 50 మందితో ఆ పిల్లకి వీడియోలు ఉన్నాయి కాబట్టి 51 నేను రేప్ చేశాను చేయించుకోవాలి, లేదా నేను దాన్ని చేసి కొట్టి నమ్మించి పెళ్లి చేసి వదిలేశాను, దాని క్యారెక్టర్ అలాంటిదండి అంటే మరి ఎందుకు చేసుకున్నావు అంటే దానికి సమాధానం చెప్పనంటే కోర్టు ఒప్పుకోదు. కోర్టు ఎట్లాంటి వ్యక్తికైనా ఇచ్చినటువంటి ఫ్రీడమ్ అనేటువంటిది ఒకటే, రైట్ టు లివ్ అనేటువంటిది ఒకటే. అది ఎట్లాంటి కాండాక్ట్ ఉన్న, ఎట్లాంటి క్యారెక్టర్ ఉన్నటువంటి మహిళకైనా, ఎట్లాంటి కాండాక్ట్ ఉన్నటువంటి పురుషుడికైనా, ఒక దొంగ గతంలో దొంగ అనుకోండి, అతని మీద దొంగతనం కేసులోనే నిరూపించబడ్డది, కన్విక్ట్ అనుకోండి, 3 ఏళ్ళు 4 ఏళ్ళు జైలు శిక్ష పడి బయటకు వచ్చాడు అనుకోండి, అతను చెయ్యని దొంగతనాన్ని కూడా అతని నేపథ్యాన్ని చూపించి దొంగ కాబట్టి గతంలో జైలుకి వెళ్ళి వచ్చాడు అని కొట్టి చంపేస్తామంటే కోర్టు ఒప్పుకోదు. అవునండి గతంలో దొంగ అండి, జైలుకి కూడా వెళ్ళి వచ్చాడండి, అయితే మీ ఇంట్లో పోయిందానికి అతనే బాధ్యం చూసి మీరు కొట్టి చంపడంలో తప్పులేదండి అని అన్నదు. అలా జరగదు. వారు పూర్వపరాల్లో ఉన్నటువంటి అంశాలను బేస్ చేసుకుని ప్రస్తుతం వాళ్ళ మీద మనం ఏదైనా అఘాయిత్యం చేస్తానేటువంటి కోర్టు దాన్ని సమర్థించదు. కోర్టు ఏంటంటే మనుషులుగా ఆలోచిస్తే మనమే సమర్థించాం కదా. మనం నమ్మిన సిద్ధాంతాలు, మన పొలిటికల్ వ్యూస్, మన ఇండివిజువల్గా పెరిగినటువంటి వాతావరణాల్లో మహిళ ఇలాగే ఉండాలి, ఇలా ఉండకపోతే అది తేడానే కాదు. దాని పట్ల ఏం జరిగినా పర్లేదనేటువంటి దృక్కోణం మనది, మన నేచర్ అది. గొప్ప గొప్ప అడ్వకేట్స్కి చూస్తూ ఉంటాం మనం. దాని పేరేంటి, మన కేసు నిర్భయ కేసులో కూడా ఒక అబ్బాయికి లైఫ్ థ్రెట్ ఉరిశిక్ష పడితే ఇక్కడ పడుతున్నాను అడ్వకేట్, లేడీ అడ్వకేట్, దాన్ని అపోజ్ చేసినందుకు, అప్రోచ్ అయినందుకు కంగనా రనౌత్ లాంటి వాళ్ళు ఈవిని తీసుకెళ్ళి ఆ రేపిస్టులు సెల్లో పెట్టండి, అప్పుడు తెలుస్తుంది రేపు అనేటువంటి బాధ ఏంటనేటువంటి విపరీతమైనటువంటి చర్య. అంటే సొసైటీలో అత్యధికులు ఎక్కువ ఆలోచించుకుంటే ఎమోషనల్గా తీసుకున్న నిర్ణయాన్ని పొలిటికల్ వ్యూ ఉన్న వాళ్ళు పాపం సమర్థిస్తూ ఉంటారు అలా గొర్రెల్లాగా ఉంచి. నిజం మీరు అన్నది నిజం, అవతలను చంపేయాలి, అవతలను నరికేయాలి, అవతలను షూట్ చేసేయాలి, క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చేయాలని రెచ్చగొడతా ఉంటారు. వాటి వల్ల శాశ్వత పరిష్కారం రాదని వీళ్ళు వివరించి చెప్పరు. ఆ ఎమోషన్లో గొంతు కలిపెత్తి వీళ్ళు కూడా హైలైట్ అయిపోతారు. ఆదర్శవాదులు వ్యతిరేకత ఎవరు తీసుకుంటారు, ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు కదా. అప్పుడు 1,00,000 మంది నమ్ముతున్నటువంటి దానికి గొర్రెల కదా మనం దాంట్లో కలిసిపోవడం ఈజీ అనుకుంటారు. ఎవరు దానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు, అదే ఈ కోణం కదా, ఈ కోణంలో కూడా చూడొచ్చు కదా ఎవరు చెప్తారు, చెప్పినోడు ఎవరిని సర్వే అనిస్తారు. చాలా రోడ్ల మీదకి వచ్చారు, కోర్టు ర్యాలీలు చేశారు, బోలు మంది సెలబ్రిటీలు బయటకు వచ్చారు. అప్పటికప్పుడు జనాల్లో ఉన్న ఎమోషన్లు మావాడు కూడా వచ్చాడరా అని పాప పేరుని గుడ్ నేమ్ మాంగరింగ్లో వచ్చిన వాళ్ళు తర్వాత సీరియస్గా ఇష్యూస్ మీద పనిచేసిన వాళ్ళు ఎవరు, సీరియస్గా ఆ చట్టాల అమలు కోసం చేసిన వాళ్ళు ఎవరు? అదే మీడియా ఛానల్స్ రోజువారీగా నెలవారీగా చేసింది. మన దగ్గర ఎట్లా ఉంటాయి ఛానల్స్, దువ్వాడ శ్రీను గారికి సంబంధించిన దాంట్లో అతను కాన్సెన్షియల్ రిలేషన్షిప్కి సంబంధించి వాళ్ళ వైఫ్, అదొక ఫ్యామిలీ ఇష్యూ, ఫ్యామిలీ డిస్ప్యూట్లో ఆమె బయటకు వచ్చి కంప్లైంట్ చేశారు, విచ్ ఇస్ నాట్ సస్టైనబుల్. ఆ భర్త మీద అడల్టరీకి సంబంధించి సస్టైనబుల్ కాదు అది. దానికి సంబంధించి మన మీడియాలో, ఎందుకంటే అతను వైసీపీ పార్టీకి సంబంధించినవాడు. మొన్న టీడీపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే మీద వచ్చింది, తర్వాత మహిళ ఆ ప్రొసీడింగ్స్ కూడా ఎక్కడైనా టీవీలో సర్ఫేస్ అవ్వడం చూడాల. వాళ్ళ భర్తే వచ్చి అతను రేప్ చేశారని చెప్పారు. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ నెక్స్ట్, దాని మీద ఫాలోఅప్ కూడా మనం ఎక్కడ మీడియాలో చూడాల. ఈ మన దగ్గర జరిగేటువంటి చర్చలు రోజువారీగా సంచలనాలు, బ్రేకింగ్ న్యూసెస్. ఐ డోంట్ వాంట్ టు క్రిటిసైజ్ మీడియా, బట్ మనం అలాగే ఉన్నాం. మన పార్టీ కానోడు ఏదైనా దొరికితే మనకు ఆనందం, అమ్మయ్య నా ఫేత్ చూసావు నిజమే, నేను నమ్మిన పార్టీ రైట్ పార్టీ, అవతలడే బోక్ అని చెప్పడంలో మనకు ఒక ఆనందం ఉంటుంది. రాజకీయ బానిసత్వం ఉంటుంది మన మనసుల్లో. దేన్ని దానిలో మన దాకా వచ్చినప్పుడు మాత్రం దేని దానిలో చూడాలంటాం, ఇంకోటి దాకా వచ్చేసరికి మన రేషనల్ థింకింగ్ పోం. మన స్వభావాలు అలాంటి, మనం గొప్ప గొప్ప ఆలోచన దృక్పథాలతో పెరుగుతాం. మనకు వచ్చింది నొప్పి, అవతలకి వచ్చింది కాదు. సో దాట్స్ ద సినారియో. సో ఖచ్చితంగా సుప్రీంకోర్టు అయితే త్వరలో నివేదిక ఇవ్వమని, మరోసారి సిబిఐని ఫ్రెష్ స్టేటస్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పింది. ఇలాంటి కేసెస్లో జాప్యం అనేటువంటిది జరగడానికి రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. స్థానిక పోలీసులే కానివ్వండి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు వచ్చినప్పుడు వాళ్ళకి సహకార నిరాకరణ అనేటువంటిది ఆ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావడం అనేవ్వండి. ఆ లోకల్ పోలీస్కి ఇంపాక్ట్ ఉంటుంది కదా, సిబిఐ వస్తే తప్ప కేసు సాల్వ్ అవ్వలేదని. సో రకరకాల ఫ్యాక్టర్స్లో క్రమేపీ ఇలాంటి ఇష్యూస్ ఫేడ్ అవుట్ అవుతూ ఉంటాయి. మరొకసారి ఎప్పుడైనా సుప్రీంకోర్టు లాంటివి ఏదైనా తీర్పులు ఇచ్చినప్పుడు
వాటి మీద మళ్ళీ రివ్యూలు పడతా ఉంటాయి, రివిజన్లు పడతా ఉంటాయి. చాలా సమయం పడుతుంది, చాలా సమయం. దాన్ని మనం లోపం అని అనుకోలేం. దాన్ని మళ్ళీ లోపం అంటే ఎంతమంది చదువు అడ్వకేట్ల కింద వస్తున్నారు, ఎంతమంది అడ్వకేట్లలో జడ్జిలు అవుదామని ఇష్టపడుతున్నారు, ఎంతమంది అడ్వకేట్లు ఏజీపీలు లేకపోతే జీపీలు అవుదాం అనుకుంటున్నారు, ఏఏజీలు అవుదాం అనుకుంటున్నారు అనేటువంటిది అంశం చర్చకు వస్తుంది. మన దేశానికి ఉన్నటువంటి జనాభా, జరుగుతున్నటువంటి క్రైమ్ రేటు, ఉన్నటువంటి కోర్టులు, అందులో ఉన్నటువంటి సిబ్బంది దేనికి పొందను కూడా ఉండదు. అది దర్యాప్తు సంస్థలైనా అంతే, పోలీస్ సంస్థ అయినా అంతే, సైబర్ సంస్థ అయినా అంతే, లేకపోతే మీరు సిఎస్ఎల్ రిపోర్ట్స్కి పంపించేటువంటి ఫారెన్సిక్ డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి సిఎఫ్ఎస్ఎల్కి సంబంధించినటువంటి సెంట్రల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్కి సంబంధించిన సంస్థల్లో పనిచేసే వాళ్ళైనా కూడా we want more educated creamy layer to come towards this kind of streams. సిఎఫ్ఎస్ఎల్స్లో సెంట్రల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్లో పనిచేసేటువంటి సిబ్బంది ఎక్కువ రావాలా, సిబిఐలోకి సిబ్బంది ఎక్కువ రావాలా, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్స్లో సిబ్బంది ఎక్కువ రావాలా, కోర్టులు, న్యాయ వ్యవస్థలు, న్యాయవాదుల్లోకి వచ్చేటువంటి వాళ్ళ క్రిమిలేయర్ పెనట్రేషన్స్ ఎక్కువ ఉండాలా. మన దగ్గర లిమిటెడ్ రిసోర్సెస్తో మన ఉద్వేగానికి మ్యాచ్ అయ్యేటువంటి రిజల్ట్స్ రావాలనుకుంటాం. అది పాసిబుల్ కాదు. మనం ఎంత కసరత్ చేసినా 5 కేజీల డంబులతో ఎంత మజిల్ బిల్డ్ చేయగలుగుతాం? ఎక్కువ ఎక్విప్మెంట్ కావాలా, ఎక్కువ ఎక్సర్సైజ్ చేసేటువంటి ప్రొవిజన్స్ కావాలా, ఎక్కువ సమయం మంచి డైట్ కావాలా, రకరకాల ఫ్యాక్టర్స్తోనే ఒక మజిల్ ఎట్లా బిల్డ్ అవుతుందో ఒక న్యాయ వ్యవస్థ అయినా ఏ వ్యవస్థ అయినా అది జరగాలి అంటే కామన్ మ్యాన్ పార్టిసిపేషన్ కూడా అంతే సీరియస్గా ఉండాలి. మనకు ఐటీ జాబ్స్ కొంచెం కంఫర్టబుల్గా అనిపిస్తాయి, గవర్నమెంట్ జాబ్స్ మోర్ కంఫర్టబుల్గా అనిపిస్తాయి, ఇండివిజువల్ బిజినెసెస్ మనకు మోర్ కంఫర్టబుల్గా అనిపిస్తాయి. బట్ మందాకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు, సొసైటీలో ఏదైనా జరిగినప్పుడు, ఆ ర్యాంపేజ్లో, అవుట్రైజ్లో మనం మాట్లాడే మాత్రం కోర్టులు సరిగ్గా వ్యవహరించట్లేదు, పోలీసులు సరిగ్గా వ్యవహరించట్లేదు, రాజకీయ నాయకులు సరిగ్గా వ్యవహరించట్లేదు. ఇట్స్ ఈజీ టు బ్లేమ్, బట్ ఇట్ ఈస్ టఫ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఈ రేప్ కేసు విషయంలో అప్డేట్స్ మనం ఎన్ని చూసినా, సుప్రీంకోర్టు ఎంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా, స్లోలీ దిస్ విల్ గెట్ ఫిగర్డ్ అవుట్. అతనికి ఉరిశిక్ష విధిస్తారు, బట్ అది ఎన్ని కోల్కతాలో జరగబోయేటువంటి భవిష్యత్తు రేపులను ఆపుతుందో మనకు తెలియదు. సొల్యూషన్ నేను చెప్తున్నాను కదా, ఒక ఇన్సిడెంట్తో మనం హత్యాలు, ధర్నాలు చేసి రేపిస్ట్ అనేటువంటి ఖచ్చితంగా ఆ లీగల్ కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకోవడానికి అందరూ లైమ్ లైట్లో అతని మీద ప్రొటెస్ట్ చేయాలా, లేకపోతే వ్యవస్థల మీద ఒత్తిడి తీసుకురావాలా. దిస్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ఫైన్, బట్ ద అదర్ పార్ట్ ఈజ్ టు టేక్ అ కాన్స్టెంట్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ దిస్ ఎలిమినేషన్, దిస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ టు బి ఎలిమినేటెడ్ అనేటువంటి ఆస్పెక్ట్ మీద తీసుకోవాల్సినటువంటి దాని మీద అయితే మాత్రం ఫర్ అ లాంగర్ రన్ వీ హ్యావ్ టు పర్స్యూ థింగ్స్, వీ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ థింగ్స్. చూడాలా సుప్రీంకోర్టు మళ్ళీ ఇచ్చినటువంటి డేట్ కపిల్ సిబాల్ గారు కానీ, మెహతా గారు కానీ, తదితర ఏంటంటే సీనియర్ అడ్వకేట్స్ ఎవరైతే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళు కానీ, సిబిఐ తరపు న్యాయవాదులు కానీ, వీళ్ళందరూ ఏం చెప్తారో ఆ మిస్సింగ్ కార్డ్ అనేటువంటి దాన్ని తీసుకురావడం కానీ, 14 గంటల ఎఫ్ఐఆర్ ఎందుకు రిజిస్టర్ చేయడం లేట్ అయిందనేటువంటి అంశం మీద ఏం వివరణ ఇస్తారనేటువంటిది కానీ, తల్లిదండ్రులకు రాగానే అమ్మాయి డెడ్ బాడీని ఎందుకు చూపించలేదనేటువంటి అంశాల మీద కానీ, దీని ఇన్వాల్వ్మెంట్ ఏంటి, అసలు హాస్పిటల్లో ఏం జరుగుతున్నది, మొత్తం ఫుటేజ్లో జరిగినటువంటి మూమెంట్స్ ఏంటి, ఇలాంటివంటి ఒక 6 ముఖ్యమైనటువంటి అంశాల మీద నెక్స్ట్ డేట్కి పూర్తి వివరాలు అనేటువంటి సుప్రీంకోర్టు బెంచ్ మీదకి వస్తాయని ఆశిద్దాం. ఖచ్చితంగా అన్యాయం జరిగినటువంటి ఆమె తల్లిదండ్రులకి కూడా మానసికమైనటువంటి మనశ్శాంతి దక్కడం కోసం న్యాయస్థానాలు కూడా ఆ రకమైన జస్టిస్ డెలివరెన్స్ సిస్టమ్స్ని అవలంబిస్తాయని ఆశిద్దాం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఓం శాంతి. జై భీమ్, జై భారత్.